నమస్తే, నేను మీ నగేష్. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా చివరి దశకు వచ్చాయి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికార పీఠం ఎక్కడానికి మార్గం సుగమమైంది. అక్కడ అవసరమైన మెజార్టీ కంటే కూడా ఈ కూటమికి ఎక్కువ శాసనసభ స్థానాలు వచ్చాయి. అలాగే జార్ఖండ్ రాష్ట్రాన్ని ఇండియా కూటమి చేజిక్కించుకోబోతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏకు 222 స్థానాల్లో విజయం ఖాయమైంది. అలాగే ఇండియా కూటమికి కేవలం 53 స్థానాలు, అలాగే ఇతరులు 13 స్థానాల్లో గెలవబోతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఈ అంకెల్లో కాస్త ఒక 2-3 స్థానాలు అటు ఇటు కూడా కావచ్చు. అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమైంది. అయితే బీజేపీకి ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా 120కి పైగా సొంతంగా శాసనసభ స్థానాలు వస్తున్నాయి. దీంతో బీజేపీ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తమ పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే విధంగా పావులు గదుపుతూ ఉంది. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను చీల్చివేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎన్డీఏ కూటమిలకు చేరిన ఏక్నాథ్ షిండేని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి, ప్రత్యేకించి బీజేపీకి తిరుగులేని మెజార్టీ దక్కడంతో ఈసారి ఏక్నాథ్ షిండేకి భారతీయ జనతా పార్టీ పెద్ద బిస్కెట్ ఇవ్వబోతోంది. అంటే ఆయనకు ఈసారి ముఖ్యమంత్రి పదవి లేదు అని ఇప్పటికే సంకేతాలు వెలువడుతున్నాయి. 99% భారతీయ జనతా పార్టీ ఇదే నిర్ణయం తీసుకుని దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకి, శరద్ పవార్కి మరాఠీ ప్రజలు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వారిద్దరూ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారని మనకు అందుతున్న ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తూ ఉంది. అలాగే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఇకపోతే జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 50 స్థానాలకు పైగా విజయం సాధించే క్లియర్ కట్ మెజార్టీలు మనకు కనపడిస్తున్నాయి. దీంతో అక్కడ ఇండియా కూటమి విజయం దాదాపు ఖరారైనట్లే. ఇకపోతే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. ఆయన త్వరలోనే మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఇకపోతే వయనాడ్, ఇక్కడ రాహుల్ గాంధీ గారు గత పార్లమెంట్ ఎన్నికల్లో 3,60,000 భారీ మెజార్టీతో లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడి నుండి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థిగా వయనాడ్లో పోటీకి దిగారు. ఆమె కూడా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమెకు కూడా కాస్త అటుగా రాహుల్ గాంధీ గారికి వచ్చినట్లే దాదాపు 3,50,000కు పైగా మెజార్టీ దాటొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ సిపిఐ అభ్యర్థి సత్యన్ మోకరి 2వ స్థానంలో ఉంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇకపోతే ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను ఒక్కసారి మనం బేరీజు వేసుకుంటే జార్ఖండ్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి చేజారిపోయినందుకు బీజేపీకి పెద్దగా బాధ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే దేశంలో అతి ముఖ్యమైన మహారాష్ట్ర అసెంబ్లీని తమ గుప్పిట్లోకి తీసుకోగలిగామనే సంబరమే భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విజయంతో త్వరలో జమిలీ ఎన్నికలకు సన్నద్ధమయ్యే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేయబోతోంది. ఈ నెల 25వ తేదీ నుంచి, అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు సమావేశాల్లోనే
జమిలీ ఎన్నికలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రంగం సిద్ధం చేసింది. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీలోని పార్ట్నర్స్ పార్టీలు కొన్ని, అంటే తెలుగుదేశం, ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్కి చెందిన పార్టీ, ఇవి జమిలీ ఎన్నికలకు పైకి మాత్రం సరే సరే అంటే జై కొడుతున్నప్పటికీ కూడా లోన అంటే 29 కంటే ముందే జమిలీ ఎన్నికలకు వస్తే తమ పరిస్థితి ఏంది, తాము ఇప్పుడు పైకి జమిలీ ఎన్నికలకు సై అంటున్నప్పటికీ అదే పరిస్థితి వస్తే తమ వైఖరి ఎలా ఉండాలని చెప్పేసి లోన మదనపడుతున్నాయి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి అలాగే ఎన్డీఏ కూటమికి ఊహించని మెజారిటీ దక్కడము, ఇటు తెలుగుదేశంకు కానీ లేదు నితీష్ కుమార్ కానీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎన్డీఏ కూటమి ఓడిపోయి ఇండియా కూటమి మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చి ఉండినట్లయితే చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారి హవా ఎన్డీఏలోను కేంద్ర ప్రభుత్వంలోనూ మరింతగా కొనసాగేది. ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీకే సొంతంగా మహారాష్ట్రలో 120కి పైగా సీట్లు రావడంతో ఇక ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు పోతారు. 29 కంటే ముందే, అంటే భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అయితే 27 మార్చి నుంచి 27 డిసెంబర్లోగా జమిలీ ఎన్నికలు రావచ్చని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే గిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారి పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. వాళ్ళు ఈ జమిలీ ఎన్నికలను నిజంగా స్వాగతిస్తారా? ఒకవేళ స్వాగతిస్తే ఆంధ్రప్రదేశ్లో, అటు బీహార్లో అప్పటి ఎన్నికల ఫలితాలు, అప్పటి ఎన్నికల పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎల్లుండి నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లులను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను కూడా ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దేశంలో జమిలీ ఎన్నికలు జరగడానికి మార్గం సుగమమైందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.